డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెడ్ క్వార్టర్స్ అమలాపురంలో మీడియా సర్టిఫికేషన్ కోసం మరియు మీడియా మానిటరింగ్ కోసం ఒక ప్రత్యేకమైన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఎంసీఎంసీ రోల్ చాలా కీలకమైన ఉంది కాబట్టి ఈ సెంటర్ ద్వారానే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైనా మీడియాలో సర్టిఫికేషన్ కావాలంటే అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీ ఈ ఎంసీఎంసీ నుంచి ఖచ్చితంగా ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. దీనికోసం మన ఈ ఎంసీఎంసీ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన చేంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మామూలుగా మీ అప్లై చేసిన వెంటనే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంత మాకు టైం కూడా ఇవ్వాలి. మామూలుగా రూల్ ప్రకారం 3 days లోపల ఇస్తే బాగుంటుంది. కానీ మీరు కొంత లేట్ ఇచ్చినా కూడా మన ఆఫీసర్స్ 24/7 మీకు అందుబాటులో ఉంటారు. వెంటనే తక్షణమే మీకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెంటర్ ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడే మిగతా మీడియా మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఎక్కడైనా పెయిడ్ న్యూస్ కానీ లేకపోతే డెరోగేటరీ న్యూస్ కానీ వస్తే దీనికి ఇమీడియట్గా రికార్డ్ చేసుకొని కన్సర్న్ ఆర్ఓకి పంపడం, లేకపోతే జిల్లా వైడ్ ఉంటే డిఓకి పంపడం కూడా చేయడం జరుగుతుంది. దీనిలో ఇంకోటి విషయాలంటే మీడియా ఇస్ ద 4th pillar. సో ఎలక్షన్లో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ నాన్ బయస్ మీడియా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ రోల్ నేను మళ్ళీ ఈ ఫోరం ద్వారా హైలైట్ చేస్తున్నాము. మనం లాస్ట్ 75 years నుంచి చూస్తున్నాము ఇంపార్టెంట్ పిల్లర్స్ లైక్ ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఇట్లాంటి ఇంపార్టెంట్ డెమోక్రటిక్ పిల్లర్స్తో పాటు మీడియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈ భారత్ డెమోక్రసీలో. సో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో కూడా మీ పాత్ర చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, మీ ఎక్స్పర్ట్ కమెంట్ ఇవ్వచ్చు, కానీ ప్లీజ్ గో ఫర్ అన్బయస్డ్ అండ్ వెరీ టు ద పాయింట్ రిపోర్టింగ్. అండ్ ఎక్కడైనా ఈ పెయిడ్ న్యూస్కి లేకపోతే ఒక పార్టీకి ఒక క్యాండిడేట్కి ఏదో సటల్ వేలో అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. సో ఆల్ ద బెస్ట్. వీ హోప్ ఫర్ అ వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. నేను చెప్పింది అంటే ఇది 1 point of contact. మీకు ఏమైనా సమాచారం కావాలంటే మనం ఒక డాష్ బోర్డ్ అక్కడే ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. సో మన చెప్పిన ప్రకారం ఇక్కడ నుంచి మీకు సపోజ్ రేపటి నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో కలెక్టరేట్ సంబంధించిన మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాము. బట్ కానీ ఎవ్రీడే 5 o'clock మొత్తం జిల్లాకి డేటా కంపైల్ చేసుకుని మీకు ఒక మన మీడియా బులెటిన్ రూపంలో కోవిడ్ టైంలో ఎలా చేసామో అట్లాంటి ఒక మీడియా బులెటిన్ కూడా ప్రతి రోజుకి అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కంపైల్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మేము మై సైడ్ నుంచి పంపించేసాము. అక్కడ నుంచి అప్రూవల్ రావాలి. అప్రూవల్ వచ్చిన వెంటనే మీకు ఇచ్చిస్తాము. దీంట్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలక్షన్లో ఏం జరుగుతాయి, ఎక్కడ కౌంటింగ్ సెంటర్ ఉంటుంది, ఎక్కడ రిసెప్షన్ సెంటర్ ఉంటాయి, ఎక్కడ డిస్పాచ్ సెంటర్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మనం ఆల్రెడీ పంపించేసాము. కానీ ఈసీఐ లెవెల్లో దీనికి అప్రూవల్ జరుగుతున్నాయి. సో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ పేరు కూడా దీనిలో పేరు, ఫోన్ నెంబర్ అన్నీ కలిపి by 17th మీకు ఇప్పిస్తామండి. థ్యాంక్స్.